నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పుడు మా తాతగారు నెల్లూరులో పని చేసేటప్పుడు మా నాన్నగారు అప్పుడప్పుడు నన్ను నెల్లూరు తీసుకెళ్లేవారు. అదొక 3-4 సార్లు నేను వెళ్ళాను. దాని తర్వాత ఒకే ఒకసారి పూడిపల్లి ఆపద్ బాంధవుడు షూటింగ్ కి ఒకసారి వెళ్ళా. తప్పించి నిజంగా ఒక అవకాశం కలగలేదు. ఎంత లోపల ఉన్నా మా వాళ్ళందరూ అటువైపించే అని తెలిసినా కూడా లోపల నుంచి అది ఉండేది. ఎవరైనా తీసుకెళ్తారా మమ్మల్ని, బట్ తీసుకెళ్ళడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎవరి డాడీ కూడా పంపించలేదు, మేము కూడా వెళ్ళలేదు. ఈ ఒక్క సినిమా వల్ల స్పెషల్ థ్యాంక్స్ సుక్కు. మన ఊరిని కానీ నాకు ఇంత బాగా నాకు పరిచయం చేసిన సుక్కుకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకు సిటీలో ఉంటున్నావా అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఆ వాతావరణం, ఆ మనుషులు. చిట్టిబాబు క్యారెక్టర్ డిజైన్ చేసిందే ఎక్కడి నుంచో కాదు, నేను అక్కడ ఉంటూ వాళ్ళని చూస్తూ అంత అమాయకంగా, అంత స్వచ్ఛంగా, అంత ప్యూర్ గా ఉంటారు అక్కడ ఉన్న జనాలు. సిటీలో మనందరం కొంచెం ఇలా అయిపోయాం, కానీ అక్కడ వాతావరణం, ఆ నీళ్లు. నేను గోదావరిలో ఆ లాంచీలో వెళ్తా ఉంటే ఒక ఖాళీ బాటిల్ తీసుకుని గోదావరిలో నీళ్లు నింపి తాగాను. స్వీట్ వాటర్ లా ఉంటుంది మన గోదావరి వాటర్.